నమస్తే అండి. నా పేరు డాక్టర్ మధుకర్ రెడ్డి పట్లోల్లా, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ ఉద్భవ హాస్పిటల్ మియాపూర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హెర్నియా. ఇప్పుడు హెర్నియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం జనాల్లో. అసలు హెర్నియా అంటే ఏంటి? నార్మల్గా ఏజ్ పెరిగే కొద్దీ, లేదంటే ఏమైనా సర్జరీల వల్ల కానీ, ఒబేసిటీ వల్ల కానీ మన అబ్డామిన్లో ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉదర భాగంలో ఏమైనా కండరాలు అవన్నీ వీక్నెస్ రావడం వల్ల లోపల నుంచి మన ఉదర భాగంలో ఉన్న పేగులు కానీ అవన్నీ బల్జ్ లాగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ హెర్నియా అనేది ఏ ప్లేస్లో అయినా రావచ్చు. ఇప్పుడు మనకి ఉదర భాగంలో రావచ్చు, నాభి దగ్గర రావచ్చు, లేదంటే కింద మనకు గజ్జల్లో, గ్రాయిన్ రీజియన్లో, అంటే ఆ రీజన్స్లో కూడా ఏ ప్లేస్లో అయినా కండరాలు వీక్నెస్ వచ్చినప్పుడు, ఆ మజిల్స్ వీక్నెస్ అయినప్పుడు బల్జ్ లాగా లోపల ఉన్న కంటెంట్స్ మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ హెర్నియా వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఎర్లీ స్టేజ్లో చూసినట్టయితే ఆ చిన్న డిఫెక్ట్లోంచి కొంచెం రావడం జరుగుతుంది. టైం గడిచే కొద్దీ అది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఏమైనా దగ్గినప్పుడు, లేదంటే ఏమైనా బరువులు ఎత్తినప్పుడు బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ నార్మల్గా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అంతే ఇంకొన్ని రోజులు పోయే కొద్దీ, ఇంకా లేట్ చేసిన కొద్దీ ఏమవుతుందంటే ఆ డిఫెక్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల అది ఇంకా పెద్ద సైజు రావడము, కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ బయటకు వచ్చిన పేగులు ఏవైతే ఉంటాయో అవి బయటే ఉండిపోతాయి. మనం ప్రెస్ చేస్తే కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. అవి కింద అతుక్కొని పోయినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ డిఫెక్ట్ సైజ్ చిన్నగా ఉండి బయటకు వచ్చిన పార్ట్ చాలా ఎక్కువ ఉంది అంటే ఆ పేగులకు రక్త సరఫరా ఆగిపోతుంది. సో రక్త సరఫరా ఆగిపోయింది అంటే అది కుళ్ళిపోవడం జరుగుతుంది. సో కుళ్ళిపోయినప్పుడు ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి రావచ్చు. పేగు ఆ కుళ్ళిపోయిన భాగం అంతా కట్ చేసేసి చాలా మేజర్ సర్జరీ అవసరం పడుతుంది. సో దీనికి ఎర్లీ స్టేజ్లోనే, చిన్నగా ఉన్నప్పుడే మనం చూసుకొని మంచి సర్జన్ని కన్సల్ట్ అయినట్టయితే మనం దీన్ని సర్జరీతోని దీన్ని ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆపేయచ్చు. అంటే సర్జరీస్ ఏమేమి చేయొచ్చు అని, అసలు సర్జరీ ఏం చేస్తామంటే ఈ బయటకు వచ్చిన కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోపలికి వేసేసి ఆ మజిల్స్, ఆ వీక్ అయిన మజిల్స్ ఏముంటాయో ఆ మజిల్స్ దగ్గర వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక మెష్, అంటే జాలీ లాంటిది ఒకటి మనం పెడతామన్నది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెర్నియాస్, ఎపిగాస్ట్రిక్ హెర్నియాస్ అంటాము, అంబిలికల్ హెర్నియా అంటాము. ఆల్రెడీ సర్జరీ చేసిన స్కార్ ఏదైతే ఉంటుందో ఆ స్కార్ వీక్ అయిపోవడం వల్ల అక్కడ బల్జ్ లాగా వస్తే ఇన్సిషనల్ హెర్నియా అంటాము. నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడు గ్రాయిన్ రీజియన్లో, అంటే గజ్జల భాగంలో వచ్చేది ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇక్కడ ఇది ఇంగ్వైనల్ హెర్నియా అంటాం దీన్ని. ఈ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఇక్కడ మనకి గజ్జల భాగంలో బాగా బల్జ్ లాగా అయిపోయి అది కొంచెం కొంచెం ఈ పేగు కిందికి జారడం వల్ల ఇంకా సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది మనం లోపల నుంచి చూసినట్టయితే డిఫెక్ట్ ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా పేగు ఈ గ్యాప్లోంచి ఇలా బయటకు వచ్చి కిందికి రావడం జరుగుతుంది దీనిలోగా. ఇది పిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. పిల్లల్లో ఏంటంటే పుట్టుకతోనే నార్మల్గా కొంచెం చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల పిల్లల్లో హెర్నియా కనిపిస్తుంది. ఇది అంబిలికల్ హెర్నియా. సో ఈ కండరాల వీక్నెస్, ఈ బల్జ్ మన బొడ్డు భాగంలో అట్లా కనిపించిందంటే దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం. సో దీనికి ఏ రకమైన సర్జరీస్ చేయొచ్చు. సో ఒకటి లాప్రోస్కోపీతో చేయొచ్చు, లేదంటే నార్మల్ ఓపెన్ సర్జరీ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏ సర్జరీ అయినా మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ బల్జ్ లాగా వచ్చిన బయటికి ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నట్టయితే మనకు లోపల నుంచి ఈ మొమెంటం అనేది బయటకు వస్తూ ఉంది ఆ వీక్నెస్ ఉన్న చిన్న గ్యాప్లోంచి. సో ఆ బయటకు వచ్చిన దాన్ని రెడ్యూస్ చేసేసి లాప్రోస్కోపీ చిన్న ఒక 3 హోల్స్, ఒక 5 mm 10 mm హోల్స్, ఒక 3 హోల్స్ చేసి ఆ లాప్రోస్కోపీతోనే వాటిని కిందకి రెడ్యూస్ చేసిన తర్వాత ఆ గ్యాప్ను రిపేర్ చేసి దీనిలాగా మెష్ పెట్టడం జరుగుతుంది. అది ఏ హెర్నియా అయినా ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఆ గ్యాప్, ఆ ఉన్న అడిషన్స్ ఉన్న అతుక్కొని ఉన్న దాన్ని రిమూవ్ చేసేసి లోపలికి పెట్టి స్ట్రెంగ్తెన్ చేయడానికి మెష్ పెడతాం.
లాప్రోస్కోపీ అయితే లోపల నుంచి మనమంతా రెడ్యూస్ చేసేసి ఆ మెష్ ఫిక్స్ చేసేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ఫిక్సేషన్ డివైస్ ట్యాకర్స్ అని ఉంటాయి, దాంతో ఫిక్స్ చేస్తాం. అదే ఓపెన్ సర్జరీలో అయితే పైనుంచి కట్ చేసేసి పైనుంచే దాన్ని లోపలికి పుష్ చేసేసి ఏమైనా ఉంటే దానిపైన మెష్ పెడతాం అన్నట్టు. అంటే మన స్కిన్ ఫ్యాట్ కింద ఈ మన అబ్డామిన్ మజిల్స్ పైన మెష్ పెడతాం అన్నట్టు. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్. సో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో నార్మల్గా ఏమైనా బాగా దగ్గు అట్లాంటి ఏమైనా ఉన్న మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కొన్ని బరువులు లిఫ్ట్ చేయకూడదు. అంటే ఒక 3 months వరకు ఒక 5 kgs కంటే ఎక్కువ బరువు అట్లాంటి లిఫ్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే, ఒక 2-3 months తర్వాత సర్జరీ తర్వాత జాగ్రత్తగా ఉన్నట్టయితే అది హీలింగ్ కూడా బాగుంటుంది. సో హెర్నియా అనేది అసలు నిర్లక్ష్యం చేయాల్సిన, నార్మల్గా మాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, అదే తగ్గిపోతుంది కదా అని చెప్పి నిర్లక్ష్యం, దాని గురించి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు హెర్నియా కోసం. ఎందుకంటే చాలా దాన్ని టైం అయిన కొద్దీ అది బాగా పెద్ద సైజు రావడం వల్ల అది బయటే ఉండి పేగులు కుళ్ళిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు. సో ఎర్లీ స్టేజ్లోనే మనం చేస్తే మినిమల్ సర్జరీతో అయిపోతుంది. ఎక్కువ రోజులు కూడా హాస్పిటల్ స్టే ఏం అవసరం లేదు. లాప్రోస్కోపీతో హెర్నియా చేసే సర్జరీ చేసుకుంటే మనం నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్ కూడా పెయిన్, డిస్కంఫర్ట్ అట్లాంటివి ఎక్కువ ఏం కనిపించదు. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెర్నియాస్. ఈ ఇమేజ్ చూస్తే ఇక్కడ లోపల నుంచి మనం హెర్నియా కంటెంట్స్ అన్నీ రెడ్యూస్ చేసిన తర్వాత లోపల నుంచే మెష్ ఫిక్స్ చేసినాం దీంట్లో. ఇది ఓపెన్ సర్జరీ ప్రొసీజర్. ఆ కంటెంట్స్ అన్నీ రెడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ బయట అంటే ఫ్యాట్ కింద ఇక్కడ మనం మెష్ ఫిక్స్ చేస్తాం ఇది. సో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ఏదైనా బెటరే. లాప్రోస్కోపిక్ సర్జరీతో మనకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, రికవరీ, పెయిన్ ఎక్కువ ఉండదు, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మా దగ్గర అన్ని రకాల సర్జరీస్ మేము చేస్తూ ఉంటాం. సో హెర్నియా వచ్చినప్పుడు ఎక్కువ నిర్లక్ష్యం చేయకుండా, అండ్ దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ హెర్నియా కొంచెం కాంప్లికేట్ అవుతున్న స్టార్టింగ్లో కాన్స్టిపేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఆ బొవెల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అట్లా వచ్చి ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి, మంచి హై ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉండాలి. సో ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే అది తొందరగా కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.